రోజు మనం మాట్లాడుకోబోయేది రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడుగా నటించిన చిత్రం ఇరుముడి గురించి. ఆ మూవీ చూసినాక నా ఒపీనియన్ ఏందో మొత్తం మాట్లాడుకున్నా. ఇది ఒపీనియన్ మాత్రమే, నాట్ ఏ రివ్యూ. రవితేజకి హిట్ పడిందా లేదా అనేది, మూవీ ఎలా ఉంది మొత్తం చర్చించుకుందాం. ఆ లోపు మీరు ఒక చిన్న పని చేయండి. ముందుగా ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఈ ఇరుముడి మూవీ రవితేజ మామూలు కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం కాదు. మనకెప్పుడు రవితేజ మూవీ అంటే కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎంటర్టైనర్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఈ మూవీ ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ విషయం మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి రవితేజ పర్ఫార్మెన్స్. అతని మాస్ ఇమేజ్ ని, అతని ఇంతకు ముందు మూవీస్ లోని కామెడీని అన్నింటినీ పక్కన పెట్టి ఈ మూవీకి తగ్గట్టు, ఒక మూవీ స్టోరీకి తగ్గట్టు ఒక డైరెక్టర్ కనుక ఎటువంటి సైడ్ ట్రాక్ పోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఆ స్టోరీకి ఏం కావాలో అది చేస్తే ఎలా ఉంటుందో, అందులో రవితేజ పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గా సెట్ అయిపోయింది. ఇక్కడ మూవీకి మెయిన్ పాయింట్ వచ్చి రవితేజ డాటర్ క్యారెక్టర్ వేసిన చిన్న పాప మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఫస్ట్ నుంచి ఆ ఎమోషనల్ సీన్ ని బలవంతంగా, తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే బంధాన్ని బలవంతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయకుండా న్యాచురల్ గా ఫస్ట్ హాఫ్ లో నుంచి తీసుకొని వచ్చేసరికి సెకండ్ హాఫ్ వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఎలివేషన్ లో హైలైట్ ఇస్తాయి. ఆ తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఆ ప్రెజెంట్ చేసిన ఆ తీరు, ఆ స్క్రీన్ మీద కనబడే రవితేజ డాటర్ వేసిన ఆ చిన్న పాప మధ్య వచ్చే సీన్సే మెయిన్ సినిమాకి హైలైట్. ఈ మూవీ మెయిన్ గా తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే బంధాన్ని తెలిపే మూవీ కాబట్టి ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఎందుకంటే స్టోరీ ఎస్టాబ్లిష్ చేసేసరికి అలా అనిపిస్తుంది తప్ప అదేం మైనస్ కాదు, ఏం కాదు. మూవీకి ప్లస్. సెకండ్ హాఫ్ లో దానివల్ల ఆ వచ్చే ఎమోషనల్ సీన్స్ కి, టెన్షన్స్ కి, ఫ్యామిలీ బాండింగ్ కి దాని ఎలివేషన్స్ ఇంకా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి తెర మీద. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే బీజిఎం అయితే సూపర్ గా సెట్ అయింది. ఆ తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. సాంగ్ ఉంది అయ్యప్ప స్వామి గురించి దీంట్లో, అది మిమ్మల్ని ఎంజాయ్మెంట్ అనే కన్నా ఒక డివోషనల్ టైప్ లో తీసుకొని పోతుంది. కాబట్టి మూవీ సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు సూపర్ గా ఉంది మూవీ. ఒక పర్ఫెక్ట్ స్టోరీ. ఆ స్టోరీని డిస్టర్బ్ చేయకుండా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టు తెర మీద చూపిస్తే, అందులో ఒక క్యారెక్టర్ ఒదిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఈ మూవీలో మాస్ మహారాజా కన్నా మీరు క్యారెక్టర్ లో ఒదిగిపోయిన ఒక క్యారెక్టర్ ని చూస్తారు. ఒక మంచి ఆర్టిస్ట్ ని, రవితేజలో ఇందులో నటుడిని మీరు చూడగలుగుతారు. ఈ మూవీ మొత్తం మీద మూవీ అయితే సూపర్ గా ఉంది. ఒక మంచి స్టోరీ, ఆ కథని డిస్టర్బ్ చేయని డైరెక్టర్ తను అనుకున్నది అనుకున్నట్టు తెర మీద చూపిస్తే ఇరుముడి మూవీ అది తప్పక చూడండి. ఇందులో కూతుళ్ళు ఉన్న ఫ్యామిలీసే కాదు, అందరూ చూడదగ్గ మూవీ. డివోషనల్, ఫ్యామిలీ ఎమోషన్స్, రూరల్ బ్యాక్డ్రాప్, ఆ బాండింగ్ మొత్తం సూపర్ గా ఉంటుంది. మూవీ మీ అందరికీ నచ్చుతుంది. ఇది రవితేజకు ఒక డిఫరెంట్ హిట్. ఇది రవితేజ రెగ్యులర్ ఫార్మాట్ మూవీలో వచ్చిన హిట్ కాదు. ఇందులో రవితేజని మీరు ఒక నటుడుగా అయితే కంపల్సరీగా మెచ్చుకుంటారు. ఆ టైప్ లో నటించాడు రవితేజ. ఇందులో ఆ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. మీరు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? ఏమైనా పాయింట్లు వదిలేసి ఉంటే కామెంట్ చేయండి.